ఓం సాయిరామ్. శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం. గయాయాత్ర సుమారు 1910-11వ సంవత్సరంలో కాకాసాహెబ్ దీక్షిత్ తన పెద్ద కొడుకు ఉపనయనంను నాగపూర్లో చేయాలనుకున్నాడు. సుమారు ఆ సమయంలోనే నానాసాహెబ్ పెద్ద కొడుకు వివాహం గ్వాలియర్లో నిశ్చయమైంది. వాళ్ళిద్దరికీ బాబా షిరిడీ విడిచి ఎక్కడికి రారని తెలిసినా కూడా ఎంతో ప్రేమతో వాళ్ళు బాబాను ఈ శుభకార్యాలకు స్వయంగా రమ్మనమని బలవంతం చేశారు. అయితే బాబా వాళ్లతో తాను రానని, శ్యామను తీసుకొని వెళ్ళమని చెప్పి కాశీ ప్రయాగ యాత్రలు పూర్తి చేసుకొని శ్యామ గయకు వచ్చేసరికి తాను శ్యామ కంటే ముందే గయలో ఉండానని శ్యామతో చెప్పాడు. తర్వాత బాబా దగ్గర సెలవు తీసుకొని శ్యామ అక్కా కోతే పాటిల్తో కలిసి నాగపూరు, గ్వాలియరు శుభకార్యాలకై హాజరై అక్కడ నుంచి కాశీకి వెళ్ళి 2 నెలలు అక్కడ ఉన్నాడు. అక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళి 21 రోజులున్నారు. అక్కడ నుంచి గయకు వెళ్ళేటప్పుడు గయలో ప్లేగు ఉన్నదన్న సంగతి ఎవరి ద్వారానో తెలిసి చిరాకు పడ్డారు. రాత్రి సమయంలో గయలో దిగి ధర్మశాలలో బస చేశారు. ఉదయమే గయ పండా వచ్చి వాళ్లను బయలుదేరమని తొందర చేయగా శ్యామ గయలో ప్లేగు ఉన్నదా అని పండాను అడిగాడు. అప్పుడు పండా గయలో ప్లేగు లేదని వాళ్ళే స్వయంగా వచ్చి చూసుకోవచ్చని చెప్పగా అందరూ కలిసి పండా ఇంటికి వెళ్ళారు. పండా వీరికి ఇచ్చిన వసతి చాలా పెద్దది. అయితే అక్కడ అన్నిటికంటే ఆకర్షణీయమైనది శ్యామకు కనిపించింది. అదేమిటో తెలుసా? శ్యామ మనసును దోచే సాయిబాబా పెద్ద ఫోటో అక్కడ గోడకు కనిపించింది. అది చూడగానే శ్యామ ఆపుకోలేని సంతోషము, బెంగలతో వెక్కి వెక్కి ఏడ్చాడు. అతను ఇప్పుడు బాబాతో చనువుగా తిరిగేవాడు. అతను బయలుదేరే ముందు బాబా శ్యామతో కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకొని గయకు చేరేసరికి అతనికన్నా ముందు అక్కడుంటాననే మాట జ్ఞాపకం వచ్చింది. అంటే బాబానే స్వయంగా నేను గయలో ఉంటానని చెప్పారు. అక్కడున్నది బాబా ఫోటో. బాబా తనకి తన ఫోటోకి తేడా లేదని స్పష్టం చేశారు కదా. ఎక్కడి షిరిడి, ఎక్కడి గయ? అంత దూరంలో బాబా దర్శనం శ్యామకు కలిగింది. ఇవన్నీ భావాలు మనసులో రేగుతుంటే శ్యామ ఏడుపును ఆపుకోలేకపోయాడు. ఆ భావాన్ని అణుచుకొని శ్యామ పండాను బాబా ఫోటో ఎక్కడిదని అడిగాడు. అప్పుడు పండా 12 సంవత్సరాల క్రితం బాబా కీర్తిని విని షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నానని, అప్పుడు శ్యామ అనే భక్తుని ఇంటిలో ఉన్న బాబా ఫోటో తనకెంతో నచ్చి అతన్ని అడిగితే అతను బాబా అనుమతి తీసుకొని ఆ ఫోటోను తనకిచ్చాడని చెప్పాడు. అప్పుడు శ్యామకు జరిగిందంతా గుర్తుకు వచ్చింది. తన కోసం ఫోటోను ఇచ్చిన శ్యామనే తన అతిథి అని తెలిసేసరికి పండా ఎంతో ఆనందించాడు. ఈ రకంగా బాబా తన భక్తులకు సంతోషాన్ని, తృప్తిని కలిగిస్తుండేవారు. హేమాడ్ పంతు ఇంట హోలీ పండుగ. 1917వ సంవత్సరం హోలీ పండుగ రోజు తెల్లవారుజామున హేమాడ్ పంతుకు ఒక కల వచ్చింది. చక్కని దుస్తులు ధరించిన సన్యాసిలాగా బాబా కనిపించి నిద్రలో నుంచి అతనిని లేపి తాను ఈరోజు వాళ్ళింటికి భోజనానికి వస్తున్నట్లు చెప్పారు. నిద్రలో నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజంగా హేమాడ్ పంతు లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. కలను బాబా గుర్తు చేసుకోగా కలలో సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వచ్చింది. బాబాతో అతని సహవాసం 7 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానం తాను ఎప్పటికీ చేస్తున్నప్పటికీ హేమాడ్ పంతు బాబా షిరిడీ వదిలి తన ఇంటికి భోజనానికి వస్తారని అతను అనుకోలేదు. కానీ ఆ కల అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది. అతడు తన భార్యతో కూడా ఈ కల సంగతి చెప్పగా ఆమె కూడా బాబా తమ ఇంటికి భోజనానికి వస్తారా అని అనుమానపడింది. అయితే హేమాడ్ పంతు బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో మాత్రం వస్తారు కాబట్టి వంట కాస్త ఎక్కువగా చేయమని చెప్పాడు. మధ్యాహ్నానికి హోలీ పూజ, వంట అన్నీ పూర్తయ్యాయి.
విస్తళ్ళు వేసి ముగ్గులు వేసి భోజనానికి 2 వరుసలలో హేమంత్ పంత్ కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు అందరూ భోజనానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో బాబా కోసం ఒక పీటను వేసి ఉంచారు. కుటుంబ సభ్యులంతా వచ్చి కూర్చొని బాబా ఏ రూపంలో వస్తారోనని ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఎవరూ రాలేదు. ఇక చేసేదేమీ లేక అందరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం ప్రారంభించడానికి ముందు నెయ్యి వడ్డిస్తారు. అది కూడా అయింది. ఇక భోజనం మొదలుపెట్టే సమయానికి మేడ మెట్ల మీద చప్పుడైంది. హేమంత్ పంత్ వెళ్ళి చూసేసరికి అక్కడ ఆలీ అహ్మద్, మౌలానా ఇస్ముజారవరు నిలబడి ఉన్నారు. వీళ్ళందరూ భోజనానికి కూర్చోవడం చూసి హేమంత్ పంత్ భోజన స్థలం విడిచి వచ్చినందుకు బాధపడుతూ, అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి హేమంత్ పంత్ను అతని వస్తువు అతనికి ఇవ్వడానికి వచ్చామని, కాబట్టి దాన్ని తీసుకుంటే తాము వెళ్ళిపోతామని చెప్పి కాగితంలో చుట్టి ఉన్న ఒక ఫోటోను ఇచ్చారు. హేమంత్ పంత్ అది విప్పి చూసేసరికి అందులో ఒక చక్కటి బాబా ఫోటో ఉంది. అది చూసిన హేమంత్ పంత్కు ఆశ్చర్యం వేసి మనసు కరిగింది. కన్నీటితో అతని ఫోటోలోని బాబా పాదాలకు నమస్కరించాడు. హేమంత్ పంత్ భోజనాల దగ్గరకు ఆ ఫోటోను తీసుకుని వెళ్ళి బాబా కోసం వేసిన పీట మీద ఆ ఫోటోను ఉంచి వండిన పదార్థాలన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన తర్వాత అందరూ భోజనాలు పూర్తి చేశారు. ఈ విధంగా బాబా తను స్వయంగా భోజనానికి వస్తున్నానని చెప్పారు, కానీ తన ఫోటో అని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కూడా మనకు బాబాకి ఫోటోకి తేడా లేదన్న సంగతి నిర్ధారణ అయ్యింది. అసలు వాళ్ళు హేమంత్ పంత్కు ఈ ఫోటోను ఎందుకు ఇచ్చారన్న సంగతిని 9 సంవత్సరముల తరువాత హేమంత్ పంత్కు ఈ విధంగా వివరించింది. బాబా భక్తుడైన ఆలీ మహమ్మద్ తన ఇంటిలో ఇతర యోగులతో పాటు బాబా పటం నుంచి నమస్కరించేవాడు. ఇతను తన బావమరిది నూర్ మహమ్మద్కు అతని గురువుగారైన అబ్దుల్ రహ్మాన్ పటమునివ్వగా అతను 8 సంవత్సరముల తర్వాత ఆ ఫోటోను కాపీలు తీయించి అందరికీ పంచిపెట్టి సజీవ ప్రమాణమంతా కాపీని తయారు చేసి గురువుగారి మెప్పు పొందడం కోసం తీసుకుని వెళ్ళగా విగ్రహారాధనకు విముఖుడైన గురువుగారు ఇతనిని నిండు కొలువులో అవమానించి ఆగ్రహంతో బయటకు తరిమివేశారు. దీనితో కలత చెందిన నూర్ మహమ్మద్ అందరి దగ్గర నుంచి ఫోటోలు తెప్పించి సముద్రంలో కలిపేశాడు. ఆ సమయంలో కాలు శస్త్రచికిత్స నిమిత్తము బావమర్ది ఇంట్లో ఉన్న ఆలీ మహమ్మద్ బావమర్ది సలహాపై తన ఇంట్లో ఉన్న యోగులందరి పటములను మేనేజర్తో తెప్పించి బావమర్దితో నీళ్లలో కలిపించాడు. 2 నెలల తర్వాత ఇంటికి వెళ్ళిన ఆలీ అహ్మద్కు ఎలా మిగిలిపోయిందో తెలియకుండా ఒక్క బాబా పటం మాత్రం ఉండిపోవడంతో ఆశ్చర్యపడి మళ్ళీ తన బావమర్ది కంటపడితే సముద్రం పాలు అవుతుందన్న భయంతో ఇస్ము ముజావర్తో ఆలోచించి ఆ ఫోటోను తగిన రీతిన పూజించదగిన హేమంత్ పంత్కు సకాలంలో అందజేసిరి. మొత్తం ఈ కథంతా బాబా ప్రేరణతోనే జరిగిందన్న దానికి నిదర్శనముగా ఆ ఫోటో రావడానికి ముందే బాబా హేమంత్ పంత్కు సూచనలు ఇచ్చిరి. నిన్నటి వరకు విన్న కథలలో బాబాను స్వయంగా దర్శించిన వాళ్ళకి ఫోటో రూపంలో బాబా నిదర్శనం చూపడం విన్నాం. మరి మనకు కావలసింది బాబాను స్వయంగా దర్శించిన వాళ్ళు బాబా ఫోటోను చూస్తే బాబాను చూసినట్లవుతుందా అంటే దానికి సమాధానం ఇప్పుడు చదవబోయే కథ. ఈ కథ వింటే మనందరకు కూడా బాబాను దర్శించినట్లే అనుభూతి కలుగుతుంది. త్వమేవ సర్వం మమ దేవ దేవ. ఓం సాయిరామ్.